వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. మేడం చెప్పండి మేడం, ఎలాంటి భరోసా లభించింది? ఈ రోజు 40 నిమిషాల పాటు జగన్ గారు మీ హస్బెండ్ కలిశారు. ఒక నిమిషం జగన్ గారు అసలు జైలుకి రావడంతోనే మాకు చాలా భరోసా ఉంది. ఆయన కన్సర్న్ తోనే జైలుకి వచ్చారు కదా, ఇంకా దానికంటే భరోసా ఏముంటుంది? ఆల్రెడీ లీగల్ టీం అంతా నాకు పార్టీ నుంచే ఉంది కాబట్టి భరోసా మాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు జగన్ గారు కూడా పర్సనల్ గా కలిసి ధైర్యం చెప్పారు వంశీ గారికి. అంటే ధైర్యంగా ఉన్నారా వంశీ గారు? ఎలా ఉన్నారు? చాలా ధైర్యంగా ఉన్నారు. ఏం చెప్పారు అవన్నీ ఆయన చెప్పారు కదా కేసు గురించి, అదే మాట్లాడారు. 5 రోజులు అయిపోతుంది కదా, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఆరోగ్యపరంగా ఎలా ఉన్నారు వంశీ గారు? హెల్త్ కండిషన్ ప్రస్తుతానికి స్టేబుల్ గానే ఉన్నారు. మనం బేసిక్ కమ్యూనిటీస్ కోసం రిక్వెస్ట్ చేశాము, అవి ఇస్తే ఆయన కొంచెం కంఫర్టబుల్. హెల్త్ కండిషన్స్ కూడా బెయిల్ వేశారు కదా, హెల్త్ కండిషన్స్ బాగాలేదని. అవును, ఆయనకు ఎర్లీ మార్నింగ్ సీజర్స్ వచ్చాయి. నిన్న ఎర్లీ మార్నింగ్ సీజర్స్ వచ్చాయి. నేను చెప్పడం అప్పుడే మర్చిపోయాను. సోషల్ మీడియాలో మీ ఫ్యామిలీ గురించి ఒక్క నిమిషం, నేను ఎర్లీ మార్నింగ్ సీజర్స్ వచ్చాయి కానీ ఆయన చెప్పడానికి పక్కన ఎవరు లేరు. బికాజ్ ఆ రూమ్లో ఆయన ఒక్కలే ఉన్నారు. హెల్ప్ ఎవరు చేయలేకపోయారు. కాబట్టి మేము ఏం అడుగుతున్నామంటే ఆయన కొంచెం దగ్గర ఎవరినైనా ఉంచండి. పోలీసులు ఉంటున్నారని చెప్తున్నారు కానీ ఎర్లీ మార్నింగ్ ఆయనకు వచ్చినప్పుడు ఆయన తలుపులు వేసేస్తున్నారు కదా, సో ఆయన అరిచినా కూడా వినబడట్లేదు. కాబట్టి ఇది ఒకటి కన్సిడర్ చేసి ఆయనకి తోడుగా ఎవరైనా ఉంచాలి. ట్రోల్ చేస్తున్నారు, మీరు చూడండి. మీడియా వాళ్ళు కదా, మీకు తెలియకుండా ఏముంటుంది? మళ్ళీ అడగడం ఎందుకు? ఫేస్ ప్రైవేట్ కేసెస్ వేస్తామని చెప్పాను కదా. ప్లీజ్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, పూర్తిగా వంశీ ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది భార్య చెప్తున్నారు. జగన్ భరోసా ఇచ్చారు, చాలా ధైర్యంగా వంశీ ఉన్నారనేది పంకశ్రీ చెప్తూ ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు, తమ కుటుంబాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారంటూ పంకశ్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద ప్రైవేట్ కేసులు వేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే హెల్త్కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించిన విషయంలో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు జగన్ వంశీని కలవడం మా కుటుంబానికి ఒక పెద్ద భరోసా అని మాత్రం పంకశ్రీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.